వీటినే సీమసింతకాయలు లేదా పులిచింతకాయలు అంటారు. ఇవి జిలేబీల్లాగా రౌండ్గా చుట్టబడి ఉంటాయి. వీటిని మనకు ఇంగ్లీష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి అని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు అప్పుడు విత్తనాలు తీసుకొని వచ్చిండేవాళ్ళు. ఇది చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల అనేక రకాల బ్యాక్టీరియాని అరికడుతుంది. ఇది పిల్లోళ్ళల్లో ఎముకలకు శక్తినిస్తుంది. పక్వానికి వచ్చే కొద్దీ ఇవి ఫస్ట్ వచ్చేసి ఇవి పచ్చ రంగులో ఉంటాయి. నేతగా ఉన్నప్పుడు అప్పుడు ఒగురుగా ఉంటాయి. కొంచెం కొంచెం పోతాంట్లే లేత గులాబీ రంగులో మారుతాయి. మారిన తర్వాత దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కాయలల్లో నీటి శాతం ఎక్కువ ఉండడం వల్ల చాలా దీంట్లో ఔషధాలు అనేది ఇమిడి ఉంటాయి. వీటిని పట్టణాలలో గ్రామాల్లో పెద్ద పెద్ద ప్రతి ఒక్క చోట ఇవి కనిపిస్తూ ఉంటాయి ఈ చెట్లు. కానీ పల్లెల్లో అడవుల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఈ చింతకాయల్లో చింతకాయల్లో పోషకాలు ఎక్కువగా మెండుగా ఉంటాయి. వీటిని తింటే మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం. చింతకాయ గొంతు చిగుళ్ళు నోటిపూత నివారణకు ఉపయోగపడుతుంది. వీటి విత్తనాలు నుంచి తీసిన నూనెను సబ్బులలో తయారీలో వాడతారు. క్షయవ్యాధి నివారణకు ఈ చెట్టు వేర్లు భాగాలు పనిచేస్తాయి. చింతకాయలు పీచు పదార్థం ఎక్కువ, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. చింతకాయల్లో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరం అనేక రకాల వైరస్ బారిన పడకుండా కూడా రక్షిస్తుంది. చింతకాయల్లో ఉండే యాక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలను కనపడకుండా చేస్తాయి. అంటే ముసిలితనం కాకుండా చేస్తుంది. నీరసం తగ్గిస్తుంది. దీన్ని తింటే ఇన్స్టెంట్ శక్తి అనేది వస్తుంది. ఈ కాయల్లో ఉన్న కాల్షియం తల్లిలో పాటు పుట్టబోయే బిడ్డకు ఎముకలు కూడా దృఢంగా ఉంచుతాయి. ఈ కాయలో ఉండే ఫైబరు గర్భిణీ స్త్రీలలో మలబద్ధకాన్ని నివారిస్తుంది. అంటే వీటి ద్వారా చాలా పోషకాలు, విటమిన్ సి, కాల్షియము, పిల్లోళ్ళకు బలము, మెయిన్ నోట్లో ఏమన్నా పుండ్లు, సిగుడ్లు ఇట్లాంటి నొప్పులు ఏమన్నా ఉన్నా ఇది ప్రతి ఒక్కదానికి పనికొస్తుంది. చిన్నగా ఉన్నప్పుడైతే పూర్తిగా ఇవి దొరుకుతున్నాయి. పిల్లోళ్ళు కానీ దీనిని తినేదానికి చాలా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు 1/4 కేజీల ప్రకారం ముందు ఫ్రీగా దొరుకుతున్నాయి. ఇప్పుడు 1/4 కేజీలు, అర్ధ కేజీలు అని సిటీలలో అమ్ముతూ ఉన్నారు. తీసుకొని తింటే ఇవి గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లోళ్ళకి కానీ రోగనిరోధక శక్తి కానీ ప్రతి ఒక్కటి ముసిలితనం కాకుండా, ఈ ఛాయలు కానీ రాకుండా, కొంచెం వయసు వస్తే ముసిలితనము ఇట్లా ఛాయలు వస్తాయి కదా, అవి కానీ రాకుండా చేస్తుంది. ఇవి చాలా విధాలుగా మంచి ఉపయోగాలు ఉన్నాయి. ఇవి ఎక్కడన్నా కనిపిస్తే దీనిలో కేర్లెస్ చేయొద్దండి. ముందు కాలంలో అంటే దీని వాల్యూ తెలియలా. ఇప్పుడు మనకు సైంటిస్టులు అందరూ దీనిని రీసెర్చ్ చేసి ఇవి ఏమేమి ఉన్నాయి, ఈ కాయలో పోషకాలు ఏమున్నాయి అన్నీ చెప్పడం వల్ల ప్రతి ఒక్కరు ఇప్పటికి కొంచెము అందరికీ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇట్లాంటి కాయలు అలాంటివి కనుక చూసినారనుకో దీనిని ఖచ్చితంగా వదలకుండా గ్యారంటీగా తింటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. పిల్లోళ్ళు ఆ కాలంలో దోట్లు రెడీ చేసుకొని మరీ పోయి తింటున్నారు. ఇప్పుడు అలాంటిదేం లేవు. ఇవి కనిపిస్తే ఖచ్చితంగా దీనిని తినండి. గర్భిణీ స్త్రీలు ప్రతి ఒక్కరూ దీనిని అందరూ తినచ్చు.